తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ను వణికిస్తోంది. ఇప్పటికే ఎస్ఐబి ఓఎస్టీ కొడుకు అరెస్టు కాగా తాజాగా సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ కుమారుడు మోహన్ను అరెస్టు చేసింది ఈగల్ టీం. కోంపల్లి మల్నాడి కిచెన్ యజమాని సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో సంచలనం వెలుగు చూస్తున్నాయి. సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్వర్క్పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబి అధికారి కొడుకు పాత్ర తెరపైకి వచ్చింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్రపై ఆరా తీస్తున్న క్రమంలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 2024లో ఎస్ఐబి అధికారి కొడుకు ఓసారి దొరికినా పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా జాప్యం చేశారనే విషయం కూడా ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ ఎస్ఐబి పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్టీగా ఎస్ఐబిలోనే కొనసాగుతున్నారు. సదరు అధికారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడనే ప్రచారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. తాజాగా అతడి కొడుకు డ్రగ్స్ వ్యవహారంలో తెరపైకి రావడంతో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలనంగా మారింది. ఈ సూర్య అమ్మినేనితో అరెస్ట్ అయిన 6గురిని ఈగల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో డీసీపీ కొడుకు మోహన్ను అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో ఈగల్ టీం చేస్తున్న దర్యాప్తుతో పోలీసు శాఖతో పాటు సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా అరెస్ట్ అయిన మోహన్ను విచారిస్తే అతడితో ఎంతమంది డ్రగ్స్ కోసం టచ్లో ఉన్నారనే విషయాన్ని ఈగల్ టీం బయటపెట్టనుంది.